ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద జూలై 1వ తేదీనే లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ ని పంపిణీ చేస్తామంటూ ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వివరాలను తెలియజేస్తూ ఉన్నారండి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారి రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో అనేక విషయాలపై నిర్ణయాలు తీసుకుని ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇందులో మూడవ అంశంగా ఈ సామాజిక పెన్షన్లకు సంబంధించి పెంపు చేయడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఇతర వర్గాలకు సంబంధించిన లబ్ధిదారులకు జూలై 1వ తేదీనే పెంచిన పింఛను మొత్తాన్ని, అది కూడా ఏప్రిల్, మే, జూన్ నెలలకు డబ్బును జత చేసి జూలై 1వ తేదీన 4,000 రూపాయలతో ఈ 3,000 కలిపి 7,000 రూపాయలుగా ఇవ్వనున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ పింఛన్లను లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తామని, అది కూడా సచివాలయ ఉద్యోగుల ద్వారానే లబ్ధిదారులకు ఇంటింటికి పింఛను పంపిణీ చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే, గత ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో పింఛన్దారులను అనేక ఇబ్బందులకు గురి చేసిందని, ఆ సమయంలో తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి సచివాలయ ఉద్యోగులతో లబ్ధిదారులకు ఇంటింటికి పింఛను పంపిణీ చేయాలని గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే, సచివాలయ ఉద్యోగులతో పింఛను పంపిణీ చేయలేమని, అది సాధ్యం కాదని గత ప్రభుత్వం చెప్పిందని, అందుకే మేము అధికారంలోకి వచ్చాము కనుక సచివాలయ ఉద్యోగులతో లబ్ధిదారులకు ఇంటింటికే పంపించి పింఛన్ పంపిణీ చేసి సచివాలయ ఉద్యోగులతో కూడా పింఛన్ పంపిణీ చేయవచ్చు అని నిరూపించడానికే ఇలా చేస్తున్నాము అంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో వృద్ధులకు ఈ మేరకు ఇంటింటి పంపిణీ చేయాల్సి ఉండగా ప్రతిపక్షంపై ఈ నెపం నెట్టివేసేందుకు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వాడుకొని ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయలేమని చెప్పడం జరిగింది. అందుకు ప్రతిగానే ఇప్పుడు ప్రభుత్వం ఈ సచివాలయ ఉద్యోగుల ద్వారానే లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిన దానికి సమాధానం చెప్పాలని ఈ విధంగా చేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇందుకోసమే వాలంటీర్ల ఈ నెల వరకు పక్కన పెట్టినట్టుగాను తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు జూలై 1వ తేదీనే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయడం కుదరదు అన్నందుకే ఈసారి సచివాలయ ఉద్యోగుల ద్వారానే పంపిణీ చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్టుగా ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీని ఒక పండుగలాగా జరపాలని, ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు ఒక హామీ పత్రాన్ని కూడా ఇస్తామని, అలాగే పాత పింఛన్ పాసు పుస్తకాల స్థానంలో కొత్త పింఛన్ పాసు పుస్తకాన్ని కూడా లబ్ధిదారులకు అందజేస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తూ ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విడతల వారీగా 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 3,000 రూపాయలకు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందని, కూటమి అధికారం చేపట్టిన 15 రోజుల్లోనే 3,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలకు పెంపు చేశామని, అంటే ఒకేసారి 1,000 రూపాయలను పెంపు చేయడం జరిగిందని, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్లు బట్టింది 1,000 రూపాయలు పెంపు చేయడానికి. అదే 15 రోజుల్లో మేము చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ చెప్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచుతున్నామని, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 65,30,000 మంది లబ్ధిదారులకు ఈ మేరకు మేలు జరుగుతుంది. ఈ విధంగా 3,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలకు పెంచినందువల్ల ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 819 కోట్ల రూపాయల మేర భారం పడుతుందని, అయినప్పటికీ పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఈ విధంగా పెన్షన్ పంపిణీ చేయబోతున్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారండి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ పెన్షన్లే కావచ్చు, సూపర్ 6 మేనిఫెస్టో పథకాల గురించే కావచ్చు, ఏది ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని తెలుసుకోండి. నమస్కారం.